అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో మనం చూడబోతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ ధన్య బాలకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈ ఇయర్ మనం ఒక 4th టైమో 5th టైమో కలుస్తున్నాం. మీడియా మిత్రులకి నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇప్పుడున్న మన VVIPsకి కోటి కోటి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. వీ ఫీల్ సో స్పెషల్ అండ్ బ్లెస్డ్ అండి. చాలాసార్లు అడుగుతుంటారు, ఏంటి మీరు లీడ్స్ గాను చేస్తున్నారు, క్యారెక్టర్స్ గాను చేస్తున్నారు, ధన్య బాలకృష్ణ ఏదైనా చేస్తే కొంచెం కొత్తగానే ఉంటుంది కదా అని. 100% 100 సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు నేను అస్సలు చేయలేదండి. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది. నాకు వచ్చిన ఒక పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, కానీ కొన్ని సినిమాలు మన సొసైటీ మీద ఉన్న లవ్ కోసం చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సినిమా అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ టు గివ్ అవుట్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అని ఈ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. బికాస్ అందరూ ఆయుధం గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ 70mm స్క్రీన్ ఇస్ నాట్ జస్ట్ అ స్క్రీన్, ఇట్ ఈస్ అన్ ఆయుధం. అండ్ అక్కడున్న మెసేజ్ అందరి బ్రెయిన్కి కాదు, హార్ట్లోకి వెళ్తుంది. దట్ మెసేజ్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అండి. సో ఈ స్టోరీ ఐడియా ఇచ్చిన సాగర్ గారికి అండ్ ఆ ఐడియాని ఇంకా బ్యూటిఫుల్గా మోల్డ్ చేసి తెర మీద తీసుకొస్తున్న మన డైరెక్టర్ శశి సార్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్తా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ సే దిస్ స్టోరీ to our audience. Beautiful social message that I am so proud to be a part of. Ee cinema chuste meeke ardham avutundi. Sincere and a lot of love and respect to Sagar sir. Sagar garu gata janmalo he was a police officer anukunta. Gata janmalo he was a police officer or society ki ఏదో మంచి చేసి వెళ్ళిన మనిషి. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మలో ఆయనకి ఆ యూనిఫామ్ వేసుకోవడానికి ఆ అర్హత, ఆ అవకాశం అందరికీ దక్కదు. ఆయనకు వచ్చింది. ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు వేర్ దట్ యూనిఫామ్ అండ్ మళ్ళీ బికాస్ ఆయన పర్సనాలిటీనే అలా. అంటే ఆయన డిఎన్ఏలోనే పోలీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. హీఈస్ వన్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. He's extremely decent with everybody. He's such a gentleman and he's so disciplined. So ఆయనకి పోలీస్ అవ్వడానికి అన్ని అర్హతలు ఆల్రెడీ ఉంది. సో అలా బ్యూటిఫుల్గా యూనిఫామ్ ఆయనకి సెట్ అయిపోయింది. అండ్ యూ లుక్ సో గుడ్ సార్, యూ లుక్ సో పవర్ఫుల్, సో కన్విన్సింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండి టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా మంచి సినిమా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఈ సినిమా చూసి మీకు నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే వచ్చి మాకు మాత్రం చెప్పండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎందుకు ఇద్దరు సిస్టర్స్లా అనిపిస్తున్నారు మాకు. అదే నాకు యాక్చువల్లీ ఈ సినిమా నుంచి వచ్చిన ఇంకొక బ్లెస్సింగ్ మా సిస్టర్. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. మరి ఇంకా విడదీయడం ఎందుకు, ఒకేసారి పిలిస్తే బాగుంటుంది. కాబట్టి రిక్వెస్టింగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నిషా నారాయణ ఆన్ టు ది స్టేజ్. సో ఈ సినిమాలో మనం ఇందాక కూడా విన్నట్టుగా జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ మాత్రమే కాకుండా దర్ ఇస్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో చాలా రోజుల తర్వాత నిషా నారాయణని ఒక మంచి పర్ఫార్మెన్స్తో చూడబోతున్నాము. ఆర్టిస్ట్ వెల్కమ్ టు యూ. ఇంకొకటి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, వెంకీ గారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి ప్రొడ్యూసర్స్ టు సపోర్ట్ సచ్ అ స్టోరీ. Because I don't know how many people will come boldly to support this film, but just for the strength of the story, వాళ్ళు వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేయడం. had a wonderful conversation with Ramesh garu also. He is such a very insightful person. ఆయన జర్మనీ నుంచి వచ్చి అక్కడ చదివి అక్కడ వర్క్ చేసి ఆ తర్వాత సినిమా మీద ఉన్న ప్యాషన్తో అన్నీ వదిలేసి ఇక్కడ రావడం. ఇట్స్ సో గ్రేట్. వీ వాంట్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్. ఎక్కడెక్కడ ఉన్నారో యూఎస్లో, యూరోప్లో అందరూ వచ్చేయండి. బికాస్ తెలుగు సినిమా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ బూమింగ్. సో ప్లీజ్ కమ్ బ్యాక్. ఎస్, సినిమాలు రావాలి, ఇలాంటి క్యారెక్టర్లు రావాలి, ఇలాంటి ఈవెంట్లు జరగాలి, నేను యాంకరింగ్ చేయాలి. సో ఎస్, రిక్వెస్టింగ్ నిషా నారాయణ.